నా పేరు ఇందిరా అండి. నేను ఇప్పుడు ఈయన పెద్ద ఆయన కరకాల గ్రామం నుంచి వెళ్ళి మాకు తెలిసిన వ్యక్తితోటి పరిచయం అయ్యిండు. మేము కూడా చాలాసార్లు తిరిగినాం సార్. మేము మన ఎంఆర్ఓ కూడా అప్లికేషన్ పెట్టినాం. అంటే ఆయన కాడ ఎటువంటి ఆధారం ఎందుకు రికార్డుకి ఎక్కించారంటే ఎటువంటి ఆధారాలు లేవని చెప్పేసి మాకు పేపర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆధారాలు లేనప్పుడు ఆయన పేరు తీసేసి ఈయన పేరు ఎక్కియొచ్చు కదా. ఈయనకున్న 2 ఎకరాల 10 గుంటల భూమిని కూడా ఇలా అదొకటే ఆధారం ఉన్నది. ఇలా ప్రజాపాలన అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. వీళ్ళు చేసేది ఏముంది, హైడ్రా అని చెప్పేసి పేద ప్రజలంతా కూలగొట్టేస్తారు. ఇప్పుడు భూములు కూడా వాళ్ళకు అన్యాయం జరుగుతున్నప్పుడు వాళ్ళు దక్కించాలి కదా. కోట్ల చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతాడు ఆయన? 72 ఏళ్ళ సంవత్సరంలో ఉన్నాడు. ఆయన ఒక్కడే ఉంటాడు. ఆ తినడానికి తిండి లేదు. మేమే చూసి ఎప్పుడైనా ఒకసారి బియ్యము పప్పు అవి ఇస్తూ ఉంటాము. మరి ఆయన తిరుగుతుండు, అమ్మ కాలు మొక్తారండి మీరు అని చెప్పేసి మేము రావడం జరిగింది. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నది? పేదలకు న్యాయం చేస్తుంది అని చెప్పేసి పనికిరాని పథకాలు పెట్టేసి బస్సులు ఫ్రీ అని చెప్పేసి పథకాలు పెడతారు. అడిగినోనికి అన్నం పెట్టండి, అడిగినోనికి నా భూమి పోయింది వేరేటోడు కబ్జా చేసిందంటే యాక్షన్ తీసుకోండి, ఎమ్మడే రికార్డుకి ఎక్కించండి. ఎటువంటి పేపర్ లేకుండా మొటేషన్ అయిందంటే వేరేటోని పేరు మీద ఆ మొటేషన్ అంది పేరు తీసేసి ఈయన పేరు ఎక్కియచ్చు కదా. ఏం చేస్తుంది ప్రభుత్వం? మీ పరిపాలన గురించైనా ప్రజలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? అలా ఆడుతురు తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలు అలలు ఆడుతురు. అటు హైడ్రాలు అని చెప్పేసి గులగొట్టి లక్షల కోట్లు కట్టినోనేమో అని పక్కన పెట్టేసేస్తారు, వాళ్ళని గులగొడుతురు. ఇట్లా పేద ప్రజలకు ధరణి అని చెప్పేసి పెట్టి ఒక చిన్న కాగితం ముక్క తీసుకపోతే ధరణికి ఎక్కించిండు. ఎవరు ఎక్కేయమంటే వాళ్ళు ఎక్కించారు. కొమరెల్లికి ఇది అమ్మిండి అని కొట్టి పెట్టగానే అట్లా ధరణికి ఎక్కుతుందా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు? గడకోసారి ఢిల్లీకి పోతాడు తప్ప ఈ పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది, నిజంగా ఈయనకు అన్యాయం జరిగింది నేను చేస్తాను చెప్పేసి అని ముందుకు రావాలి తప్ప ఆయన పరిపాలన చేస్తున్న క్రమంలో పేద ప్రజల గురించి ఆలోచించాలి తప్ప ఉన్నోళ్ళ గురించి ఆలోచించడానికి వీల్లేదు. ఇది చాలా అన్యాయమైన విషయము. 25 సార్లు తిరిగిన పెద్ద మనిషి ఇంతవరకు కూడా మీరు న్యాయం చెప్తే ఎందుకు మీ ప్రభుత్వాలు, ఎందుకు మీ పరిపాలన, ఎందుకు ఈ ప్రజాభవన్లు అని చెప్పేసి పెట్టి మోసాలు చేస్తారు? 5 రూపాయల భోజనం పెట్టి వచ్చి తింటాడు పోతాడు, ఏదో నడుస్తుందని చెప్పేసి అనుకుంటారా? మీరేం మంచిగా ఏసీలలో ఉండేసి ఈ పెద్ద మనిషి ఈ రకంగా తిరుగుతుంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చేసి తిరుగుతుంటే ఇంతవరకు వాడికి ఎటువంటి ఆధారం లేదని తెలిసినప్పటికీ ఎందుకు మీరు చేయట్లేరు? ప్రజాపాలన ఎందుకు బెటర్? తీసేయండి, మరి తీసేసి ఇక్కడనే రోడ్ల మీద చనిపోతారు ప్రజలు. మీరు ఆ విధంగా చేస్తారు తప్ప మీరు ఎక్కడ మంచి పరిపాలన పేదలకు పరిపాలన అనేది చేయట్లేరు. ఇది అన్యాయమైన విషయము. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే పేద ప్రజల గురించి న్యాయం చేస్తామని చెప్పడం కాదు, చేసి చూపించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఆ పేదల ప్రభుత్వం అంటారు, పేద పరిపాలన అని అంటారు. ఎక్కడ ఉంది పరిపాలన? ఎక్కడ చేస్తుంది పరిపాలన? అలలా ఆడుతారు ప్రజలు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంచెం ఏదో ఇదైంది కానీ ఈ ప్రభుత్వంలో ఎక్కడ న్యాయం జరిగినట్టే, పేద ప్రజలకు న్యాయం జరిగినట్టు మాత్రం లేదు. కాబట్టి ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాము, పేద ప్రజలకు న్యాయం చేస్తున్నారు, పరిపాలిస్తారు. కాబట్టి మీ ఇట్లాంటి వాళ్ళని చూడండి, అప్పుడు 100 మందికి తెలుస్తుంది. ఒక పెద్ద ఆయనకు అన్యాయం జరిగితే న్యాయం చేసిరని చెప్పేసి మీ మీడియా వాళ్ళు కూడా ముందుకు వెళ్ళదీసి మీడియాలలో ఇస్తే కనుక మీకు మంచి పేరు అని వస్తుంది. ఎక్కడ ఎన్నిసార్లు తిరిగినా రానప్పుడు మీకు ఏం పరిపాలన చేస్తారు? కాబట్టి ఈ పెద్ద ఆయనకు న్యాయం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము. ఆయన కూడా ముందుకొచ్చి ఆ మహబూబాబాద్లో కలెక్టర్ గారికి సంబంధించిన విషయం కాబట్టి మేము మాట్లాడుతున్నాము. అందుకనే రేవంత్ రెడ్డి గారు దీనిపై చర్య తీసుకోవాలి, పేదల గురించి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అంతకంటే మించి పేదోడు అడిగేది ఏం లేదు. తన భూమి తనకు కావాలంటారు కానీ ఎవరినైతే మీద చేయబెట్టి మేము భూమి లాక్కున్నానికి సపోర్ట్ చేస్తుంది ప్రభుత్వాలు. ఎందుకండి ప్రభుత్వాలు ఉన్నోనికి, డబ్బులు ఉన్నోనికి, అధికారం ఉన్నోనికి, రౌడీగా ఉన్నోనికి సపోర్ట్ చేస్తుంది కదా. ఇలాంటి పేదలకు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఎక్కడ ప్రజాపాలన ఉంది? ఎక్కడ ఇది చేస్తారు వాళ్ళు? కాబట్టి మీరు చేయకపోతే కనుక ఇంకా మిమ్మల్ని గద్దెంచే ప్రయత్నము ఈ ప్రజలే గొప్పగా చెప్తారు. ఇందిరమ్మ రాజ్యం అన్నప్పుడు ఇందిరాగాంధీ పరిపాలనలో ఇండ్లు ఇచ్చింది. ఇప్పటికీ కొన్ని ఇండ్లు ఉన్నాయండి గ్రామాలలో, ఇప్పటికీ కొన్ని ఇండ్లు ఉన్నాయి. ఆ ఇండ్లతోటి అరే మా ఇందిరమ్మ మాకు ఇండ్లు ఇచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం మాకు న్యాయం చేసిందని ఒక ఇది ఉండే. రేవంత్ రెడ్డి గారు ఏం చేశారండి? ఏం చేశారు? 6 పథకాలను పెట్టారు. ఎక్కడ పెట్టారు? ఒక్కటి నెరవేర్చారు. బస్సులు అనేది ఫ్రీ పెట్టారు. అడగని ఎందుకు పెడతారు చెప్పండి? అన్నం అడగని ఎందుకు పెడతారు? అన్నం లేని అన్నం పెట్టండి. ఎందుకు ఇప్పుడు ప్రీ పాసులు పెట్టేసి సంసారాలు కాపురాలు కూలిపోతున్నాయి తప్ప నువ్వు చేసిన దాని గురించి లాభం ఏం లేదు. అదే 6 గ్యారెంటీలు ప్రజలకు యూజ్ అవుతున్నాయి. ఎక్కడైతున్నాయండి? ఎక్కడైతున్నాయి చెప్పండి? ఎక్కడ సిలిండర్ వచ్చినా ఇది లేదు. ఇంప్లిమెంట్ ఒక్క బస్సుది ఒక్కటే అయింది, ఏది కాలే. ఇంకా 5 పథకాలు నడవలేదు. ఈ భూ సమస్యలు కూడా చేస్తా అని చెప్పేసి అంటారు. అది కూడా ఎక్కడ నెరవేరినట్టు కనబడతలేదు. ఎక్కడే కనబడుతుంది చెప్పండి? ప్రజలలో అలా ఆడుతురండి. వాళ్ళ ఇండ్లు పోయి, వాళ్ళ భూములు పోయి, ఆ పరిపాలనలో భూములు పోయినాయి. ఈ పరిపాలనలో కాంగ్రెస్ పరిపాలనలో భూములు వస్తాయని చెప్పేసి వస్తాయి. ఎక్కడ భూములు వచ్చినాయి చెప్పండి? ఎక్కడ వచ్చినాయి? ఇలాంటి వాళ్ళకే న్యాయం జరగట్లేదు. ఎక్కడ మీ ప్రభుత్వాలు మీరు న్యాయం చేస్తారు చెప్పండి?
మార్పు రావాలి అని చెప్పి అనుకున్నారు, అనుకున్న మార్పు వచ్చినట్టేనా మరి? ఎక్కడ మార్పు అనేది ఆయనలో రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్పు అనేదే లేదు. పేదల గురించి న్యాయం జరగట్లేదు. ఆ కాంగ్రెస్ పరువే తీస్తుండు అసలు రేవంత్ రెడ్డి గారు. అసలు ఆయన పరిపాలన చేసి కూడా వేస్ట్. ఎప్పుడు వెనకట ఇందిరాగాంధీ పరిపాలనలో ఇందిరమ్మ మాకు మంచి ఇల్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇచ్చిందని ఒక మంచి పేరు ఉండే. కానీ రేవంత్ రెడ్డి గారు ఆ పేరును మొత్తం చెడగొట్టేసారు. కాంగ్రెస్నే మొత్తం అడుగంటిస్తుండు అంతే. ఇంకా ఒక 6 నెలలు అయితే కనుక ఈ కాంగ్రెస్ మీద ఎటువంటి మంచి నమ్మకం లేక ప్రజలు తిరగబడతారు. అంటే కావాల్సిన ముఖ్యమంత్రి కాంగ్రెస్ పేరు తీసేస్తారంటారా? తీసేస్తారు అంతే కదా. ఇప్పుడు ఆమె ఇందిరమ్మ చేసిన పరిపాలన చేయాలి కదా. ఈయన ఎక్కడ చేస్తుండే ఆయన రేవంత్ రెడ్డి గారు? చేయట్లేరు. కాపాడుతున్నాడు, భూములని సుందరీకరణ ఇవన్నీ చేస్తున్నారు. ఎక్కడ భూములకు కాపాడుతుంది చెప్పండి. అయ్యో ఇప్పుడు హైడ్రా అని చెప్పేసి పెట్టిండు. పేద ప్రజల కదా కూలగొట్టేది. ఉన్నాను కూలగొట్టమని చెప్పండి. మన నాగార్జున గాంధీ కూలగొట్టారు. అట్లాంటి ఎంతోమంది ఉన్నారు వాళ్ళ కూలగొట్టారు. ఎందుకంటే వాళ్ళకేం నష్టం ఏం లేదు. వాళ్ళకి డబ్బులు కోట్లకు ఉన్నది కాబట్టి నష్టం లేదు. పేద ప్రజలది కాదు కూలగొట్టేది. వాళ్ళకి కూలగొట్టాలంటే ఒక డబుల్ బెడ్రూమో లేకపోతే పలానా కాడ జాగ్లో ఇచ్చా, కొత్త డబ్బు ఇచ్చా, ఇల్లు కట్టుకోమని చెప్పేసి ఆ విషయంలో కూడా అక్కడ అన్యాయమే జరుగుతుంది. ఇట్లా భూముల విషయంలో కూడా అన్యాయమే జరుగుతుంది. ఎక్కడ న్యాయం చేసినట్టు ఎక్కడా కనిపిస్తలేదు. ఏ మీడియాలో చూసినా కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కరికి న్యాయం చేసినట్టు కనబడతలేదు. ఒక్క బస్ పాస్ ఫ్రీ తప్ప మహిళలకు ఇంకా వేరేది ఏం చేసినట్టు లేదు. ఇది అన్యాయము. ఆయన రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ను మొత్తం అడగంటిస్తుండు. కాంగ్రెస్ పరువే తీస్తుండు. అసలు మా నాన్నగారు చిన్నగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉండే. నా ఇంద్రమ్మ మంచి పనులు చేసిన నా పేరు ఇంద్రమ్మనే పెట్టుకోండి మా నాన్న. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్లో ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్కి ఎందుకు వ్యతిరేకం అవుతున్నాము? ఎందుకు వ్యతిరేక? కాంగ్రెస్ ప్రభుత్వంలో పేద ప్రజలకు న్యాయం చేసింది. ఎన్టీ రామారావు పరిపాలన, ఇందిరాగాంధీ పరిపాలన పేద ప్రజలకు న్యాయం జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళు పరిపాలించుకోవడానికి వాళ్ళకు పదవులకు వచ్చిరు తప్ప ఎక్కడ పేద ప్రజలకు న్యాయం జరగట్లేదు. వాళ్ళు సంపాదించుకోనికి వాళ్ళు పదవులను సంపాదించుకోనికే వాళ్ళు ముందుకు వచ్చిరు తప్ప ఎక్కడ పేద ప్రజలకు న్యాయం జరగట్లేదు. ఇక్కడ మేము కళ్ళారా చూస్తున్నాము. చూడండి అసలు ఆయనకు ఎటువంటి పేపర్ కబ్జా చేసడానికి ఎటువంటి పేపర్ లేకుండా ఎట్లా మోటివేషన్ చేస్తుంది ప్రభుత్వాలు? ఎందుకు ఈ ప్రభుత్వాలు చంపేస్తారు, పేద ప్రజలను చంపేస్తారు. కాబట్టి ఇది అన్యాయము. ఆయన రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి దానిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. ఇంకా కూడా ఇట్లాంటి వాళ్ళని చంపకని చెప్పేసి మేము రిక్వెస్ట్గా మేము కోరుతూ మీడియా ముందట మేము రిక్వెస్ట్ చేసి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము. న్యాయం చేయమని చెప్పేసి కోరుతున్నాము.